ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములకు సంబంధించి చట్ట సవరణ చేసింది. అంటే ఈ అసైన్ భూములు కొనుగోలు చేసిన వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములకి పూర్తి పట్టా హక్కులు కల్పిస్తామని నిర్ణయం తీసుకుంది. అంటే ఒక 33 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఏదైతే ఉందో పట్టా భూములుగా మారుతుంది. మారబోయే ప్రాసెస్ నడుస్తుంది. దానికి చట్ట సవరణ కూడా చేశారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇది అసైనీలకు మాత్రమే వర్తిస్తుందా, లేదా అసైనీలు కనుక వేరే వాళ్ళకి ఈ పాటికే భూమి అమ్ముకొని ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అనే సమస్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కల్పిస్తామని చెప్తుందో 2 ప్రధానమైన షరతులు ఉన్నాయి. దాంట్లో 2-3 ఇంపార్టెంట్ షరతులు. ఒక షరతు ఏంది, మీకు పట్టా ఇచ్చి 20 ఏళ్ళు అయిపోయి ఉండాలి. 20 ఏళ్ళు గడిస్తేనే అది పట్టా భూమిగా మారుతుంది. రెండో షరతు ఏంటంటే ఆ భూమి అసైన్మెంట్ చేసినట్టుగా ఆధారం ఉండాలి, అది అసైన్మెంట్ భూమి అయి ఉండాలి. మూడవ షరతు, చాలా ముఖ్యమైన షరతు ఏంటంటే ఆ భూమి ఇప్పటికీ అసైనీ చేతిలో ఉండాలి. అసైనీ అంటే ఒరిజినల్ పట్టాదారు అయి ఉండొచ్చు, అసైన్మెంట్ భూమి పొందిన వాళ్ళ అయినా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ వారసుల చేతిలోనైనా భూమి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా అసైనీ కానీ వాళ్ళ వారసుల చేతిలో కనుక ఈ అసైన్మెంట్ భూమి లేకపోతే పిఓటి చట్టం, మొదటి చట్టం ఏదైతే అదే వర్తిస్తుంది. దాని అర్థమైంది, పిఓటి చట్ట ప్రకారం అన్యాక్రాంతం కుదరదు. అన్యాక్రాంతం అయితే కేసు పెట్టి ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ మొదటి అసైనీకి ఇవ్వటము, ఇంకొక భూమి లేని పేదవాళ్ళకి ఇవ్వటము, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు వాడటం చేస్తుంది తప్ప ఆ భూమికి పట్టా హక్కుల కల్పన సాధ్యం కాదు. ఇక ఒక్క మాటలో తేల్చాలంటే, దీన్ని ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి కారణాలు వివరించే ప్రయత్నం చేసిన. మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం ఏంటంటే, అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళకి ఈ చట్టం కింద పట్టా హక్కులు కల్పించడానికి వీలుపడదు. కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి కొత్త నిబంధన అయితే వాళ్ళకి వర్తించదు. అంటే ఆ భూమి పట్టా భూమికి అయితే మారదు. అంతవరకు అయితే ఈ చట్టం స్పష్టంగా ఉంది. మరి ఏమవుతుంది అంటే, వీరి కొనుగోలు పిఓటి చట్టాన్ని ఉల్లంఘించి ఉందా లేదా చూడాలి. మనం దాని గురించి చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఒక 6 రకాల సందర్భాలలో పిఓటి ఉల్లంఘన కాదు. వీరి కొనుగోలు ఆ 6 ఎక్సెప్షన్ పరిధిలో వస్తుందా లేదా, 1954 కంటే ముందు అసైన్మెంట్ జరిగిందా, 77 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్నారా, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇచ్చారా, లేదా 2007 ముందు కొనుగోలు జరిగిందా, ఈ ఎక్సెప్షన్ చూడాలి. ఒకవేళ ఆ ఎక్సెప్షన్స్ పరిధిలో వస్తే రెగ్యులరైజ్ చేయించుకోవచ్చు. ఆ ఎక్సెప్షన్ పరిధిలో కూడా రానట్లయితే పూర్తిగా పిఓటి ఉల్లంఘన అవుతుంది. వాళ్ళ నుంచి భూమి స్వాధీనం చేసుకొని మొదట అసైనీకి అప్పచెప్పటమో లేదా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం చేస్తుంది తప్ప పట్టా హక్కులు రాకపోగా ఉన్న భూమి కూడా పోయే అవకాశం ఉంటుంది పిఓటి చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే. అలాంటి చర్యలే తీసుకుంటామని రెవెన్యూ మంత్రి గారు చట్ట సవరణ చేసినప్పుడు వారు ప్రెస్ మీట్లో